హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఒకటే వినిపిస్తుంది, ఏంటంటే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో దాని గురించే వినిపిస్తుంది. మా పార్టీ అని చెప్పేసి ఒకరికొకరు ప్రచారాలు అనేది జోరుగా చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో రావడం జరిగింది. ఇక్కడ ప్రచారం ఏ విధంగా జరుగుతుందని చూస్తే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం జోరుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రచారంలో మనతో పాటు సిఎన్ రెడ్డి అన్న గారు కార్పొరేటర్, సో అన్నతో మాట్లాడతాయి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, ఇది ఫస్ట్ ముందే ఏంటంటే మీకు టికెట్ వస్తుందని చెప్పేసి చాలామంది అన్నారు, మీరు కూడా అన్నారు, బట్ టికెట్ రాలేదు. అయినా సరే మీ ప్రచారంలో మాత్రం చాలా బలంగా ముందుకెళ్ళి ప్రచారం చేస్తా ఉన్నారు. అంటే మీరు ఏమైనా లోపల ఏమైనా బాధపడుతున్నారా, లేకపోతే బయటికి ఈ విధంగా చేస్తున్నారా, ఏంటి అసలు? బాధ అనేది ఏం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం అంటే ఫైట్ చేసిన దానిలో నేను నవీన్ యాదవ్ గారు ఉన్నాం. సరే ఓకే, అధిష్టానం ప్రకారం అధిష్టానం దృష్టిలో నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా అభ్యర్థి గెలుపు కోసం ముందైతే బీఫామ్ వరకు ఏదైతే బీఫామ్ కోసం ఫైట్ చేశామో అదే విధంగా ఈ గెలుపు కోసం ఒకసారి బీఫామ్ ఇచ్చిన తర్వాత అభ్యర్థి గెలుపు కోసం కష్టపడతాం. మేమే ఒక అభ్యర్థిగా ప్రచారానికి వెళ్తున్నాం. ఈ రెహమత్ నగర్ డివిజన్లో అదేవిధంగా మిగతా డివిజన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి క్యాడర్ ఉంది. గతంలో స్వర్గీయ పీజేఆర్ నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట లాంటిది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కాబట్టి అలాంటి క్యాడర్ కాపాడుకుంటూ కొత్త క్యాడర్ను కూడా మనం కలుపుకొని పోతూ ఈరోజు మనం చూస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటామని చెప్పేసి ప్రజల్లో కూడా అభిప్రాయం వచ్చేసింది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలా వరకు దశాబ్దాల కాలం నుండి జరిగిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీలోనే జరిగినాయి కాబట్టి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పీజేఆర్ గారి హయాంలో జరిగిన పనులు మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే పనులే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు భారీ మేరతో గెలుస్తారు. అన్న, ఇప్పుడు నవీన్ అన్నకు వచ్చేసి యూత్లో ఇంత మంచి ఫాలోయింగ్ ఉంది, ఫాలోయింగ్ చూసి ఓర్వలేకనే ఆయన మీద ఇలాంటి నిందలు మోపుతారు అనుకోవచ్చా, ఏంటి అసలు? ఇప్పుడు సోషల్ మీడియా దుష్ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ నెంబర్ 1, అందులో ఎవరు కాదనలేరు. కాబట్టి ఇప్పుడు స్థానికంగా ఉండే ప్రజలు కావచ్చు, ఓటర్స్ కావచ్చు, అది బయట ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ కూడా నిజమైన ఓటర్సు స్థానిక ప్రజలు ఇక్కడ ఉన్న ఏదైతే ఈ ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అభివృద్ధిని చూస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ తిరుగుతున్నాయి మార్కెట్లో ఉన్న ప్రజలు సోషల్ మీడియా చూసుకుంటే ఎవడు కూర్చోడు. ఇక్కడ రోడ్లు వేసామా, డ్రైనేజ్ పనులు చేసామా, వాటర్ బ్రహ్మాండంగా వస్తుందా, స్ట్రీట్ లైట్ వెలుగుతున్నాయా, తర్వాత ఇక్కడ ఉన్న కమిటీ హాల్స్ మంచిగా ఉన్నాయా, తర్వాత అంగన్వాడీ సెంటర్స్ మంచిగా నడుస్తున్నాయా, ఇక్కడే పక్కకున్న హాస్పిటల్ ఉంది, తర్వాత ఇక్కడే ఏదైతే బస్సు దవాఖానాలో ఉంది. ఇలా ఈ అభివృద్ధిని చూస్తారు తప్ప ఆ సోషల్ మీడియాను చూడరు. అది ఒక టైంపాస్గా పనిచేస్తారు తప్ప నిజంగా ఓటర్కి రీచ్ అయ్యేది, ఓటరు ఆలోచించేది అభివృద్ధి ఆలోచిస్తాడు, సంక్షేమం ఆలోచిస్తాడు తప్ప సోషల్ మీడియా వాళ్ళకి ఏదో ఓకే వాళ్ళ లైక్స్కి తర్వాత కామెంట్స్కి వాటికి మాత్రమే పనిచేస్తారు తప్ప ఓట్లకు పనిచేయదు. అది మీరు టీఆర్ఎస్ పార్టీ 14వ తారీఖున తెలుసుకుంటారు. తప్పకుండా 14వ తారీఖున వచ్చే రిజల్ట్ను బట్టి వాళ్ళు సోషల్ మీడియా కాలేజెస్ అన్ని, సోషల్ మీడియా యూనివర్సిటీ అన్ని క్లోజ్ చేసుకుంటారు దీని తర్వాత. అయితే ఇప్పుడు మన కొన్ని సోషల్ మీడియాలో ఏమైందంటే కాంగ్రెస్ గురించి అంటే ఇంతకుముందు కొన్ని వీడియోస్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని ప్రచారం చేస్తూ సో ఈ విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసి అధికారంలోకి రాకపోవచ్చు, క్యాండిడేట్ మంచోడైనా కానీ పార్టీ పరంగా చూసుకుంటే ఈ విధంగా ఉంది కాబట్టి మరి వస్తుందా రాదా అని చెప్పేసి కూడా కొంత నెగిటివిటీ అనేది మాట్లాడుతూ ఉన్నారు. సో దాని గురించి నేను ఇప్పటి వరకు ఇదే చెప్తున్నాను. ఇక్కడ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అతను చేసే పనులు కావచ్చు, అతనికి ఉన్న విజన్ కావచ్చు, దాదాపుగా 8 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే ప్రగతి ప్రదంలోకి తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అప్పుల రాష్ట్రంలో కూడా 60,000 ఉద్యోగాలు ఇప్పించిన వ్యక్తి ఘనత అది ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, ఫ్రీ బస్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అంటే ప్రభుత్వానికి అదనంగా భారం పడ్డా కూడా, ఆర్థిక భారం ఉన్నా కూడా, అదనంగా ఆర్థిక భారం పడ్డా కూడా ఈ విధంగా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే అది గొప్ప విషయం. సో ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మొన్నటి వరకు దొడ్డు బియ్యం కోళ్ళ ఫారంలకి తర్వాత పశువులకు పెడుతుంటే ఇప్పుడు హ్యాపీగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలా మంది పేద ప్రజలు ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు, రాష్ట్రం మొత్తం సన్న బియ్యం తింటున్నారు. మేము కూడా చాలా మంది ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు అదే భోజనం మేము కూడా తింటున్నాం, అందరం తింటున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తినే భోజనం, పేదవాడు తినే భోజనం ఒకే విధంగా ఉండాలనే
స్వప్నం కాబట్టి, అదొక కళ కాబట్టి ఆ కళ నెరవేరింది. అది ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. ఆ స్పందనను ఓర్వలేక ప్రతిపక్ష పార్టీవాడు పక్క పార్టీవాడు అది ఇది చెప్తాడు, తప్పదు. కానీ నిజంగా ఓటు వేసే జనాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అంటే అభిమానం ఉంది, ఈ సంక్షేమం పైన వారికి ఆశ ఉంది, ఈ అభివృద్ధిని కూడా చూస్తున్నారు. ఈ అభివృద్ధి కంపల్సరీగా ఇదే విధంగా కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలనే వాళ్ళకి ఒపీనియన్ ఉంది కాబట్టి అది నెరవేరుతుంది. కానీ ఇప్పుడు రీసెంట్గా మనం నిన్న ఒక న్యూస్ విన్నాం, ఏంటంటే మన టీఆర్ఎస్ నుంచి బీఫామ్ అనేది క్యాన్సిల్ అవ్వబోతుంది అని చెప్పేసి వార్త వచ్చింది. దానికి వచ్చేసి ప్రతిపక్ష నాయకులు వాళ్ళే ఇది చేశారు, ఈ విధంగా ప్రచారం చేయించారు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే అది నిజమేనా ఏంటి అసలు? ఇప్పుడు అది స్క్రూటినీ అయిపోయింది. ఏదైతే నవీన్ యాదవ్ గారు ఉన్నారో అదే ప్రతిపక్ష వాళ్ళ అభ్యర్థి ఉన్నారు, ఇద్దరు కూడా స్క్రూటినీ కంప్లీట్ అయిపోయింది. ఇద్దరు అభ్యర్థులు కూడా ప్రకటించుకోవడం జరిగింది. ఆ దుష్ప్రచారం ఏదైతే అంటే మాకు అభ్యర్థి విధంగా ఎవరైనా కూడా మాకంటే భార్య కావచ్చు, ఇంకో అభ్యర్థి కావచ్చు, ఎవరైనా కూడా మేము పక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీగానే చూస్తాం తప్ప మాకు అభ్యర్థి పరంగా పోటీ లేదు. వాళ్ళ అభ్యర్థి ఎవరైనా కూడా మాకు పోటీ కాదు. ఎందుకంటే మాకు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వారి సూపర్విజన్ కావచ్చు, వారికి ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు, వాటినే చూస్తారు తప్ప మాకు ప్రత్యర్థి ఎవడైనా ప్రాబ్లం లేదు. ఏ అభ్యర్థి అయినా ఓడిపోయే అభ్యర్థే కదా, అందులో ఎవరైతే మాకు ప్రాబ్లం ఉంది దానిపైన వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు ఏదో సానుభూతి పొందడానికి వాళ్ళే ఇద్దరు అభ్యర్థులు వేసుకొని ఇప్పుడు వాళ్ళకి తెలియాలి కదా. ఆ పార్టీలోనే ఇద్దరు అభ్యర్థులతో నామినేషన్ వేయించుకున్నారు. మరి ఇద్దరు అభ్యర్థులు మీరు ఒక అభ్యర్థికి ఇచ్చినప్పుడు ఇంకో అభ్యర్థితో మీరు ఎందుకు నామినేషన్ వేయించారు? వాళ్ళకు ఉండాలిగా చిత్తశుద్ధి. అంటే వాళ్ళు దుష్ప్రచారం చేసుకోవడం, వాళ్ళు సానుభూతి పెంచుకోవడానికి చేసే ఒక పెద్ద డ్రామా. నిజంగానే సునీతమ్మ మీద గౌరవం ఉండి ఆ పార్టీ ఆ ఫ్యామిలీ మీద గౌరవం ఉన్నప్పుడు నువ్వు రెండో అభ్యర్థితో ఎందుకు నామినేషన్ వేయించావు? అదే మా పార్టీలో వేయలేదే, మేము ఒక నవీన్ యాదవ్ తోటి వేయించాం కదా. వాళ్ళు చేసే డ్రామా ఇప్పుడు ప్రజలందరికీ అర్థమవుతుంది. వాళ్ళు కావాలని చెప్పేసి సునీతమ్మకు బీఫామ్ ఇచ్చేసి విష్ణువర్ధన్ రెడ్డి గారితో కూడా నామినేషన్ వేయించేసి మీ పార్టీలోనే ఇద్దరితోటి నామినేషన్ వేసిన గొప్ప చరిత్ర మీకుండి మళ్ళీ మా అభ్యర్థి పైన బురద జల్లడం, మా పార్టీ మీద బురద జల్లడం, ఇదెంత వరకు న్యాయం? అలాగనే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వేరే పార్టీ ఒకటి వచ్చేసి దేవుడి పేరు తలుస్తూ జనాల్లోకి వెళ్ళి ఓట్లు ఆగిస్తున్నారు అని చెప్పేసి కూడా అంటాను. అది నిజమేనా ఏంటి అసలు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము కూడా జై శ్రీరామ్ అంటాం. దేవుడి పేరు తలవడంలో ఇక్కడ కూడా తప్పులేదు. నేను ఒకటే అడుగుతున్నా బీజేపీ పార్టీ ఎంపీ గారిని, ఇక్కడ కిషన్ రెడ్డి గారు స్థానిక ఎంపీ, ఇక్కడ ఎన్ని పనులు చేయించాడు? కనీసం జూబ్లీహిల్స్ నియోజకవర్గం విషయం పక్కకు పెట్టండి, ఒక రహమత్ నగర్ డివిజన్లో ఏమేమి పనులు చేయించాడని అడుగుతున్నాం. ఏదో 2-3 వాటర్ ట్యాంకులు ఇచ్చేసి జాతికి అంకితం చేసినామంటే పని అయిపోయినట్ల. ఎన్ని పనులు ఉన్నాయి, ఇన్ని ప్రజాక్షేత్రంలో చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి, పెండింగ్ పనులు ఉన్నాయి. మరి అతను స్థానికంగా ఎంపీగా ఉంటూ ఏం పని చేసిండని నేను అడుగుతున్నా. గడిచిన ఆల్మోస్ట్ ఒక 1.5 year నుండి ఉన్నాడు, అంతకుముందు ఎంపీగా ఉన్నాడు. ఇక్కడ ఏ పని చేసిండని అడుగుతున్నా. ఇప్పుడు బీజేపీ ఎలుగబెట్టేది ఏముంది? ఇక్కడ స్థానికంగా వాళ్ళకి గత ఎలక్షన్లలో దాదాపు లాస్ట్ టైం ఒకసారి 26,000 ఏదో వచ్చింది, వాళ్ళకి గెలిచే దాఖలు లేదు, ఇక్కడ డిపాజిట్ వచ్చే దాఖలు లేదు. అయినా కూడా కండువాలు వేసుకొని అది ఏదంటే బీఆర్ఎస్ తర్వాత బీజేపీ లోపాయకర ఒప్పందం వల్ల తిరుగుతున్న ఒక ప్రచారం. చివరి రోజు వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. బీజేపీ బీఆర్ఎస్ రెండే కలిసి ఉన్నాయి, ఇప్పుడు కలిసి ఉన్నాయి, అప్పుడు కూడా కలిసి ఉంటాయి, ఓటింగ్ రోజు కూడా కలిసే ప్రచారం చేసుకుంటారు. అది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీకి ఓటింగ్ పెంచడానికి పనిచేస్తుంది తప్ప బీజేపీ పార్టీ చరిత్రలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలవదు. ఎందుకని ఆ విధంగా ఎందుకు అంటారు? ఎందుకంటే బీజేపీ వచ్చేసి నేషనల్ పార్టీ, ఒకప్పుడు టీఆర్ఎస్ లోకల్ పార్టీ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ అంటే రెండు కూడా నేషనల్ పార్టీ అవ్వడం వల్లనే కలిసి ఉండేది అనుకోవచ్చా? ఏం చేస్తారు ఎందుకు అనుకోవచ్చు? ఇక రెండు పార్టీలు ఎందుకు కలిసి ఉన్నాయి, ఈ రెండు పార్టీల యొక్క లోపగారిక ఒప్పందం ఏంది, ఏ ఒప్పందాలు ఉన్నాయి అనేది మీరు వాళ్ళిద్దరిని అడిగితే మంచిగా చెప్తారు నాకంటే ఎక్కువ. అన్న ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫైనల్ ఒక క్వశ్చన్ అన్న, సో ఇప్పుడు మీకు ఏ పార్టీ పోటీ ఇవ్వబోతుంది అనుకోవచ్చు? అసలు కాంగ్రెస్ పార్టీలో మీరు చూస్తున్నారు ఈ ప్రచారంలో కావచ్చు, మనం డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రజల నుండి వచ్చే స్పందన కావచ్చు, ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఈ విజన్, ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తాం, మీరు ఎక్కువ అడగాల్సిన అవసరం లేదని వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ జరిగే అభివృద్ధి చూస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. ఎంత మెజారిటీ రావచ్చు? భారీ మెజారిటీతో గెలుస్తారు. గతంలో ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన మెజారిటీ ఉందో దానికంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.